డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది। ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరుమల దేవస్థానం వారి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అందజేశారు। స్వామి వారి కళ్యాణాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాతో పాటు వేలాది మంది భక్తులు తిలకించారు। క్షేత్రము ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం। ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక విశేషం ఏమిటంటే ఏకకాలంలో ముగ్గురు మూర్తులు, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు, అలాగే మాణిక్యాంబా సమేతుడైనటువంటి భీమేశ్వరుడు, క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు, లక్ష్మీనారాయణ స్వరూపులుగా ముగ్గురికి ఏకకాలంలో కళ్యాణం జరిగించేటువంటి ఒక విశేష దృశ్యాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం। గడిచిన 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పెరుమాళ్ల సేవలో ధరించాం। ఈరోజు రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దివ్యక్షేత్రాన్ని, ఈ ప్రాభవాన్ని పెంచడానికి పలు విధాల నాకు లభించినటువంటి సమయంలో భక్తుడిలో భగవంతుడు ఉన్నాడని, భక్తుడిలోనే భగవంతుడు ఆసీనుడై ఉన్నాడని, ఆ భక్తుడి యొక్క సేవ మాత్రమే భగవత్ సేవని భావించి భక్తుల యొక్క సౌకర్యార్థం అనేక కార్యాలని చేపట్టడం, అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందినవాడుగా మరొకసారి స్వామివారి తిరుకళ్యాణాన్ని వీక్షించడం। ఓం నమ శివాయ। శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ చేశాం। ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాలను కూడా చేశాం। అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా స్టేజ్ డెకరేషను, అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత ఘనంగా చేశాం। ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య భక్తులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు। అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు। వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం। వారందరూ కూడా కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు, అలాగే తలంబ్రాలు, ముత్యాలు అన్నీ కూడా వితరణ చేయడానికి క్యూ లైన్లు పెట్టి తొక్కుసలాట అడగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం। ఈ సందర్భంగా పోలీసు వారు అందరూ కూడా మాకు